కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ బాదుషా స్వీట్. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా, తినేటప్పుడు చాలా టేస్టీగా, అచ్చం షాప్లో కొన్న స్వీట్ లానే చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1.5 కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్, 1 పించ్ బేకింగ్ పౌడర్, 1 పించ్ సోడా వేసి ఒకసారి పిండిలో కలిసేలాగా మిక్స్ చేయండి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి చేత్తో ఇట్లా కలుపుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మరి గట్టిగాను లూజుగాను కాకోకుండా మీడియంలో కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా సాఫ్ట్గా కలుపుకొని 10 నిమిషాలు మూత వేసి పక్కన పెట్టండి. షుగర్ సిరప్ తయారు చేసే విధానం చూద్దాం. పిండి ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోండి. 1.5 కప్పు చక్కెర తీసుకుని 1 కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులు దంచుకుని వేసుకోండి. షుగర్ సిరప్ను చెక్ చేసుకోండి. ఇట్లా తీగపాకం వస్తే సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేయండి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ చల్లారిన తర్వాత గడ్డ కట్టకుండా చేస్తుంది. 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకుని 2 చేతులతో ఇట్లా రౌండ్గా చేసుకుని కొద్దిగా ఆ ఉండని ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా చూపిస్తున్నట్లుగా. బాదుషాలు చేసేటప్పుడు ప్రెస్ చేస్తూ మరీ నొక్కి చేయవద్దు. పైపైనే ఇట్లా చేయండి. క్రాక్స్ వచ్చి పర్వాలేదు. అన్ని బాదుషాలు ఒకే షేప్లో వచ్చేలా ఇట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత మీడియం అండ్ లో ఫ్లేమ్లో కొద్ది కొద్దిగా బాదుషాలు వేసి ఇట్లా పైన కింద బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. బాదుషాలు వేయించేటప్పుడు మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టవద్దు. హై ఫ్లేమ్లో వేయించడం వల్ల పైన కలర్ వచ్చి లోపల వేగకుండా పోతుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేగిన వీటిని తీసి షుగర్ సిరప్లో ఒక 5 నిమిషాలు పైన కింద కూడా నాననివ్వండి. నానిన వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీ జ్యూసీ క్రిస్పీ బాదుషాలు రెడీ. చూడండి, లోపల కూడా జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. షుగర్ సిరప్ కూడా లోపల వరకు పీల్చుకుని తినేటప్పుడు స్వీట్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయండి. తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.